90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం. 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఒక తోడు కావాలి, భర్తకు భార్య, భార్యకి భర్త అని చెప్పేసి ఎంతమంది ఉన్నా సరే కుటుంబ సభ్యులు. అలా రీసెంట్గా నేను ఇంకొన్ని ఆర్టికల్స్ చూశాను. అందులో ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే, నాకు భార్య కావాలి, రొమాన్స్ చేయడానికే నాకు భార్య కావాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఇంకొక ఆవిడ చెప్తుంది, నాకు ప్రభాస్ లాంటి భర్త కావాలి, నాకు అంటే తోడు కావాలి అని అనట్లేదు, ప్రభాస్ లాంటి భర్త కావాలి అని అడుగుతున్నారంటే అది మనం ఎలా అయినా అనుకోవచ్చు దాన్ని. తోడు అంటే అది కష్టాలు నష్టాలు, సంతోషమో ఆనందమో రొమాన్సో ఏదైనా మేడం. అంటే కొంతమంది పర్టికులర్గా అయితే చెప్తున్నారు, నాకు రొమాన్స్ చేయడానికే కావాలి నాకు అమ్మాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి మళ్ళీ మనం ఆ వీడియో కంటిన్యూ అనుకుందామా లేదా, అసలు ఈ వీడియో నుంచి మళ్ళీ మాట్లాడుకుంటే ఆ వయసులో తోడు అంటే నిజంగా రొమాన్స్ కోసం కూడా అంటారా అంటే ఏం చెప్తారు? ఇదిగో మరి ఆయన అదే అంటున్నాడు కదా, ఆయన రొమాన్స్ కోసమే అని అంటున్నాడు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మరి ఇంకా అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అలా వాళ్ళ ఏజ్ ఏంటో మనకు తెలియదు, మీరు నాకు చెప్పలేదు. ఏజ్ 60 పైబడిన వ్యక్తే మేడం. ఓకే, అది ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 45-50 ఇయర్స్ ఏజ్లో ఉండగా అలాంటి ఎడబాటు, భార్యలు చనిపోవడం అలాంటివి ఏమైనా జరిగితే ఓకే, అది న్యాచురల్ అనుకోవచ్చు. కానీ భార్య అంటే ఇంక అదేనా? ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది, మీకు లైఫ్ అంతా చూశారు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆవిడ ఎక్స్పైర్డ్ ఏదో అనుకుందాం, సెకండ్ మ్యారేజ్కి మీరు సిద్ధపడినప్పుడు మళ్ళీ కూడా మీరు అదే పాయింట్ మీద మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అసలు పెళ్ళి అంటే ఏంటి? ముందు పెళ్ళైనా ఇప్పుడు పెళ్ళైనా పెళ్ళి అంటే ఒకళ్ళకొకళ్ళు జీవితకాలం కలిసి మెలిసి ఒకళ్ళ కష్టంలో ఒకళ్ళు పాలు పంచుకుంటూ బ్రతకాలని కదా. ఇప్పుడు ఆ ఆలోచనని పక్కన పెట్టి మంచి, ఇప్పుడు నేను ఒకటి విన్నానండి, ఒక తల్లి చెప్పడం నేను విన్నాను, బాగుంటేనే దగ్గర ఉంచుకునేది, బాగోకపోతే తోసేయి అని ఒక తల్లి చెప్పడం నేను డైరెక్ట్గా విన్నాను కొడుక్కి. అంటే అటువంటి తల్లులు ఉన్నారు. అలా నేర్పిన తల్లులు ఉన్నప్పుడు, నేర్చుకున్న కొడుకులు ఉన్నప్పుడు ఏజ్ సంబంధం ఏం లేదు. అది 60 కావచ్చు, 25 కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి భావాలు నాటుకుపోతాయి. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు కూడా ఆయన ఇలా మాట్లాడాడు అంటే ముందు భార్యని ఆయన ఎలా చూసుకుని ఉంటాడు? ఏ కోణంలో ఆవిడని చూసుంటాడు? ఒకవేళ ఒక భార్యగా ఆవిడని గౌరవించి ఉంటాడా? మరి ప్రేమగా చూసుకుని ఉంటాడా? ఆవిడని కష్టపెట్టకుండా చూసుకుని ఉంటాడా? లేకపోతే ఈ విషయం మీద ఏమైనా వేధింపులు చేశాడా ఆ మనిషిని? ఇప్పుడు ఆడవాళ్ళైనా చూడండి, కొంతమందికి ఆ మెంటాలిటీ ఉంటుంది. నేను ముందే చెప్పాను, ఏజ్ ప్రకారం. ఇప్పుడు ఒక్కొక్కరికి 35-40 ఇయర్స్లోనే ఆడవాళ్ళకు కూడా హస్బెండ్స్ పోతున్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి వాళ్ళల్లో, ఖచ్చితంగా ఉంటాయి. మరి అంటే వాళ్ళ ఇష్టాన్ని తెలియజేస్తున్నారు. అది ఇష్టాన్ని తెలియజేయటం అనేది తప్పు కాదు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని, పిల్లలు ఉంటే పిల్లల్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు మనస్తత్వాలు, బుద్ధులు, లక్షణాలు, ఇంకా వాళ్ళ ప్రవర్తనలు, నడవడికలు, అలవాట్లు ఏదైనా సరే మార్చుకోవాలి. ఎందుకు అనంటే మీరు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిద్ధపడుతున్నారు పెళ్ళిళ్ళకి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆ వచ్చేవాళ్ళు సరికొత్త మనుషులు. డే 1 నుంచి మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు తెలీదు. వాళ్ళు కూడా అలాంటి మనస్తత్వాలే అనుకోండి. మీరు ఎంత అడ్జస్ట్ అయి ఉండాలి, ఎన్ని విషయాలు మీరు మానుకోవాలి, ఎన్ని విషయాలు మీరు కొత్త అలవాటు చేసుకోవాలి, ఎన్ని లక్షణాలను మీరు మార్చుకోవాలి, కొన్ని లక్షణాలను తీసేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళతో సరిగ్గా ఉండగలుగుతారు. ఒకళ్ళు ఎవరో చెప్పారు, సెకండ్ వైఫ్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఇలాంటివే ఉంటాయి. ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడే, ఈయన పెద్ద ఆయనే, అయినా కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది అని అంటే ఇంకా మన ఊహకు అందుతుందో ఆలోచించండి ఏం జరుగుంటుందో. ఒక విషయం చెప్పండి మేడం, ఇప్పుడు నేను అడిగాను కదా, అంటే ఆ వయసులో కూడా అలాంటి కోరికలు ఉంటాయంటారా? ఉంటాయి, ఒక్కొక్కరికి ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో కొంచెం మొనోపాజ్ ఇవన్నీ వచ్చి కొంచెం తగ్గుతాయి, కానీ జెంట్స్లో కొంచెం ఉంటాయనే చెప్పుకోవాలి. కానీ మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి మొనోపాజ్ ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటుంది ఒక స్టేజ్లో. కానీ కొంతమందికి ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మగబుద్ధి
అది ఎలా అయినా కానీ కోరికలు ఎక్కువ ఉండనివ్వండి, కోరికలు తక్కువ ఉండనివ్వండి, వాళ్ళ బుద్ధి అనేది అటే ఆలోచిస్తుంది. కోరికలు తక్కువ ఉన్నా, అంత క్యాపబిలిటీ లేకపోయినా కూడా ఐ కెన్ అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి, అమ్మో నేను మగతనం నాకు తగ్గిపోతుంది, అమ్మో నేను మగాడిని, అమ్మో మా అమ్మ ఏమనుకుంటుంది ఒకవేళ తల్లి బతుకుంటే, ఈ అమ్మో మా చుట్టాలు ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు కూడా ఆ మగ బుద్ధి అనేది నేను మగాడిని అనే ఒక లక్షణాన్ని హైలైట్ చేసుకుని మాట్లాడతారు. నాకు ఇంత వయసు వచ్చింది, నేను తండ్రినో తాతనో అయ్యాను, ఇప్పుడు 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చిన ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తాతయ్యలో అమ్మమ్మలో నాయనమ్మలో అవుతారు కదా, ఆ వయసుకు తగ్గ ఆలోచనలు చేయాలి. అఫ్కోర్స్ అది నీడ్ అనేది ఉంటే ఉండొచ్చుగాక, దాన్ని మీరు హైలైట్ చేసి సమాజంలోకి వదలటం అనేది అంత హెల్దీ కాదు. కొంతమంది చూసుకుంటే మేడం, మగవాళ్ళు అవసరాలను బట్టి, సపోజ్ భార్య చనిపోయారు అనుకోండి, పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే పిల్లల కోసం అని అంటున్నారు. ఆవిడతో మళ్ళీ ఏవో సమస్యలు వచ్చాయి, రెండో పెళ్లి చేసుకున్న ఆవిడతో కూడా, అక్కడికి మళ్ళీ ఆవిడకి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు చేసుకున్నాం అంటే నాకు అవసరం, పిల్లల కోసమో నా కోసమో, నాకు తోడు కావాలి, నా పనులు చేయాలి, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటే మగవాడు ఇలా 1, 2, 3 ఇలా ఎన్ని పెళ్ళిళ్ళన్నా అంటే అవసరాలు ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ పోవచ్చు అంటారా? అవసరాల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు బాగా వయసు అయిపోయింది, కదలలేని స్థితిలో ఉన్నారు, మీరు ఒక మేడ్ని పెట్టుకోవచ్చు. పెళ్ళి అనే ఒక ఏమంటారు, ఒక పవిత్రమైన విషయాన్ని ఇలా అప్లై చేయడం అనేది నాకు మనస్ఫూర్తిగా నచ్చని విషయం. ఒక తోడుగా జీవితకాలం, ఇప్పుడు నేను ఒక ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను, కష్ట సుఖాలు పాలు పంచుకుని ఉంటారు అప్పటి వరకు భార్యాభర్తలు. అందులో ఏ ఒక్కళ్ళు వెళ్ళిపోయినా ఒంటరిగా మిగులుతారు. పిల్లలు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో కొంచెం సేపు మాట్లాడగలరా కానీ 24 గంటలు ఎంగేజ్ చేయలేరు. అయితే నేను ఇంకొకటి కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వచ్చిన భర్త అయినా భార్య అయినా వాళ్ళకి ఏంటంటే మనస్ఫూర్తిగా తర్వాత ఒక డెడికేటెడ్గా ఉండగలరా అనేది నాకు సందేహం. అంటే ఫస్ట్ ఉన్నటువంటి కదా ఆ యొక్క బంధం అంటారా? ఇప్పుడు నేను చెప్తున్నది అదే. నేను అప్పుడే ఆ రోజే వచ్చిన ఒక భర్త కానీ భార్య కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పాత అనుబంధంతో ఉండగలరా? ఒక ఇంతకుముందు భార్యతో కానీ భర్తతో కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసినట్టుగా ఈవిడితో ఉండగలరా? ఖచ్చితంగా ఉండలేరు. ఒక ప్రత్యేకమైన కోణంలోనే చూస్తారు. ఆ ఆడమనిషి అయితే ఈయన నన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, ఈయనకి ముందున్న పిల్లల్ని కానీ వాళ్ళ పరివారాన్ని కానీ దూరం పెడుతున్నాడా లేదా, నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదని ఖచ్చితంగా చూస్తుంది. అలాగే భర్త కూడా ఏంటంటే నా అవసరాలు బాగా చూస్తుందా లేదా అని ఆలోచిస్తాడు. మీరు ఈ వయసులో కూడా ఇలాంటి దృక్పథంతో ఇలాంటి కోణంలోనే చూస్తున్నారు తప్ప మీరు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో ఆ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా? కమ్మగా వండి పెడుతుందా లేదా, మరి 16 ఏళ్ల పిల్లలాగా గెంతుతుందా లేదా అని చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అడిగారు నేను సెక్స్ కోసమే, కోరికల కోసమే, రొమాన్స్ కోసమే అని. మీరు మీకు 60-70 ఏళ్ళు ఉంటే రొమాన్స్ చేయగలిగినంత వయసున్న ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకోవాలి. అంటే మీకు ఏ వయసు స్త్రీ కావాలని మీ ఉద్దేశం? ఇప్పుడు ఈ వయసులో మీకు ఒక సేవ, ఒకళ్ళకొకళ్ళు నేను మళ్ళీ చెప్తున్నానండి, మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక సర్వీస్ కోసమో, మీ కోరికలు తీర్చడం కోసమో, వంటలు చేయడం కోసమో, ఇల్లు కనిపెట్టుకుని ఉండటం కోసమో, ఒక ఏమంటారు, ఒక వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక వాచ్మెన్ లాగా సెక్యూరిటీగా మీరు నియమించుకోవాలి అనుకుంటే రెండో పెళ్లి అసలు చేసుకోకూడదు. ఎందుకనంటే ఆవిడ అందుకు సిద్ధపడి రావాలిగా. వస్తుందా లేదా తెలీదు. వచ్చిన తర్వాత మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు. ఆవిడ కూడా వయసు అయిపోయిన స్త్రీయే కదా, ఆవిడకి కూడా సేవలు చేయాలి కదా. ఒక ఆయన ఎవరు అన్నారు, మేము ఇద్దరికి కలిపి ఒక మనిషిని పెట్టుకుంటామండి మా అవసరాలకి, మా దగ్గర డబ్బు ఉందండి. ఓకే, బాగుంది అది. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పారు కదా, అలా కోరికలు తీర్చే అమ్మాయి ఆవిడ కావాలంటే ఆవిడ వయసు ఎంత ఉండాలి? ఆ కోరికలు తీర్చాలి, ఇల్లంతా దిద్దుకోవాలి, వంటలు చేయాలి, వచ్చేవాళ్ళని చూడాలి, వెళ్ళేవాళ్ళని చూడాలి, మీకు అన్ని సేవలు అనమాట. మీరు పడిపోతే లేపాలి, మీకు కనపడకపోతే చేయి పట్టుకుని తీసుకెళ్ళి. మీరు ఇలా ఉంటే ఆవిడ మాత్రం తైతేయమంటే ఎగరాలా? ఆవిడకి రాదా వయసు? ఇదే భర్త ముందు పెళ్ళంతో కూడా ఉండే పద్ధతి ఇదే. అక్కడ కూడా అదే ఉంది. ఇప్పుడు కూడా 60 దాటాక కూడా అదే పెళ్లి, మూడో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా బుద్ధే మారదు. అర్థమైందా? ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మగవాళ్ళకి నేను ఇది చెప్తున్నాను. ఇంకా ఆడవాళ్ళకి చెప్తా,
చేసుకుంటున్నారు, రైట్, బాగుంది. వీళ్ళకి కూడా మగవాళ్ళకి ఒక సపోర్ట్ ఉండదేమో కానీ ఫ్యామిలీ, ఆ ముసలాయనలే ఏం పట్టించుకోరు, ఎవరో వేళకింత పెడతారు, మనవాళ్ళు ఉంటే ఆయ తాతయ్య గారు బాగున్నారని వెళ్ళిపోతారు అంతవరకే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండనే ఉంటుంది ఖచ్చితంగా. పిల్లలు లేకపోయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఆవిడని ఇక్కడికి పంపించేటప్పుడు ఖచ్చితంగా కండిషన్స్తోనే చేస్తారు పెళ్ళి. మా మనిషికి కూడా ఒక 50 ఏళ్ళు వచ్చినాయో, 55 ఏళ్ళు వచ్చినాయో, మరి 60 వచ్చిందో, మరి ఈవిడ వయసు ఇది, ఈవిడ హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఇగో ఇవి ఉన్నాయి అని చెప్పి అన్నీ చెప్తారు. తర్వాత ఈవిడికి సెక్యూరిటీకి మీరు ఏమన్నా ప్రాపర్టీస్ రాస్తారా, అగ్రిమెంట్ రాస్తారా, ఖచ్చితంగా ఇస్తున్నాను, ఇగో ఇంత ప్రాపర్టీ ఇస్తున్నాను అంటే ఎదురు కట్నం. అవును, అంతేగా. అంతే. మరి ఆ వయసులో ఏదోటి పెట్టాలి కదా మేడం, ఏం లేకుండా ఆవిడ అంటే అయితే నువ్వు డబ్బు ఇస్తేనే ఆవిడ రావటానికి ఒప్పుకుంటున్నారు అవతల వాళ్ళు. అంటే డబ్బు ఇస్తేనే వచ్చే మనిషి నీకు ఏ రేంజ్లో ఎటువంటి డెడికేషన్తో నీకు సేవ చేస్తుంది, అవి అందుతున్నంత వరకే. ఒక ఆవిడ రాయించుకుని ఆస్తులు వెళ్ళిపోయిందట, రెండో భార్య. బాగుందా? అయితే ఆడవాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండటం కోసం పెళ్లి చేసుకుంటారనేది ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అంటే ఈ వయసులో కూడా మీకు అర్థం కావట్లేదు అని అంటే, ఇప్పుడు వరకు మీరు లీడ్ చేసిన వయసులో ఏం అర్థం చేసుకుని ఉంటారు భర్తను కానీ భార్యను కానీ? సో మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. తోడు నీడ అంటే ఏంటో మీకు అర్థం కాదు, మీకు తెలియలేదు ఇప్పటి వరకు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్ళికి సిద్ధపడి కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇప్పుడు కూడా మీరు అదే పద్ధతిలో నడవాలనుకుంటున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇంకా ఆడవాళ్ళు, మా ఆడ మనిషిని పిల్ల అని అనలేం, మనం అమ్మాయి అని అనలేం. ఒక ఆవిడని ఈయనకి అప్పచెప్పాలి అని అంటే రాయించుకుంటున్నారు, ఆస్తిపాస్తులు ఎంతో కొంత రాయించుకుంటున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, నేనే ఆస్తి ఇవ్వను, నాకు కొంచెం పెన్షన్ వస్తుంది, మేమిద్దరం ఉంటాం అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఆడవాళ్ళు కూడా ఏ ఆస్తి రాయకపోతే రావట్లేదు. ఎందుకంటే మోసాలు కూడా ఒకవేళ ఆవిడ మంచి ఆవిడే, జెన్యూన్ పర్సన్, కానీ రోజులు బాగాలేదే, సెక్యూరిటీ పర్పస్, అందుకని ఏమన్నా రాయమని అడిగేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి ఇలాగా తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ వేరే దగ్గర మళ్ళీ. ఎందుకంటే ఆవిడ సెక్యూరిటీ ఆవిడ చూసుకుంటుంది, లైఫ్ సెక్యూరిటీ చూసుకుంటుంది. ఇంకొకళ్ళని మ్యారేజ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ప్రాపర్టీ వస్తుంది, అతని దగ్గర కూడా కొంతకాలం ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. ఇవి రెండు తప్పండి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. సెకండ్ మ్యారేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి మనసుతో నీకు నేను సాయం చేస్తాను, నాకు నువ్వు సాయం చెయ్యి, ఒకళ్ళకొకళ్ళు సాయపడుతూ తోడుగా మిగిలిన జీవితం గడుపుదాము అని అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అసలు ఇంకా చెప్పాలంటే, ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే, రెండో పెళ్లి చేసుకుంటే మహా తప్పుగా చూసేవారు ఒకప్పుడు కదా, చాలా తప్పుగా చూసేవారు. ఇప్పుడు కూడా పిల్లలు అనేవాళ్ళు ఒప్పుకోవట్లేదు సెకండ్ మ్యారేజ్ అంటే. వీళ్ళు వాళ్ళతో ఫైట్ చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసి నన్నెవరు చూస్తారు అనేటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం కొంచెం తెచ్చుకుంటున్నారు, పౌరుషాన్ని ఇన్స్పైర్ అవుతున్నారు అంటారా, పౌరుషం తెచ్చుకుంటున్నారు. ఏంటంటే ఇలాంటివి అవేర్ చేయడం కోసం ప్రోగ్రామ్స్ చేస్తాం కానీ పొలం అంటూ అందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి, కొంపకి నిప్పు పెట్టుకోండి అని చెప్పం. నేనైతే దానికి విరుద్ధం. మీరు ఏ కండిషన్స్లో చేసుకోవాలంటున్నారో ఆ కండిషన్ అనేది జెన్యూన్గా ఉండాలి. నిజంగా ఎవరూ లేరు, మీకు దిక్కు లేదు, ఇంట్లో కనీసం ఇంత అన్నం వండే వాళ్ళు కూడా లేరు అంటే మీ వయసుకి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళని చేసుకుంటే ఆవిడ కూడా కొంచెం అన్నమే ఉండగలుగుతుంది, ఇంకేమీ చేయలేదు అనే ఉద్దేశాన్ని మీరు స్థిరపరచుకుని ఆ ఇది మీద మీరు చేసుకుంటే చేసుకోండి. అంతేగాని మీకు రొమాన్స్ చేయటం కోసము, లేకపోతే మీకే తాగుళ్ళలో సిగరెట్లో ఇంకో అలవాట్లో ఉంటే అవన్నీ భరించడం ఎవ్వరూ భరించరు. ముందు చేసుకున్న భార్యే భరించదు, రెండోసారి వచ్చిన ఆవిడ అసలు భరించదు. నువ్వు నాకు సెక్యూరిటీగా ఉంటానన్నావు, నన్ను జీవితాంతం చూసుకుంటానన్నావు అని నేను పెళ్లి చేసుకున్నాను అని ఖచ్చితంగా ఆవిడ అంటుంది. ఆవిడ వెనకాల ఎవరంటే వాళ్ళు కూడా అడుగుతారు. అంతేగాని ఇలా పిచ్చి ఆలోచనలకి, పిచ్చి పోకళ్ళకి ఎవరు పోకండి. మేబీ ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళే అయి ఉంటారు. అయినా కూడా నేను ఇలా చెప్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని వాస్తవంలో నేను నుంచోబెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సామెత ఉంది, ముందు భార్యతో సరిగ్గా లేనివాడు రెండో భార్య దగ్గర ఉండగలడా, లేకపోతే ముందు భర్తతో అడ్జస్ట్ అవ్వలేని అమ్మాయి రెండో పెళ్లి చేసుకుని ఎలా అడ్జస్ట్ అవుతుంది? నేను కూడా వేస్తాయి క్వశ్చన్. అలాంటప్పుడు ఇది కరెక్ట్ అయిన డెసిషన్ కూడా కాదు. కానీ పర్టికులర్ స్పెసిఫిక్ రీజన్స్ ఉండి అసలు ఎవరూ లేరు, ఒంటరి దిక్కులేను, నాకు అసలు ఇంటి తలుపు కూడా దగ్గరకేసే పరిస్థితి ఎవరు లేరు ఇంట్లో అన్నవాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి. అంతేగాని మిగతా కండిషన్స్లో కాదు. మీకు మంచి ఫ్యామిలీ ఉంది, పిల్లలతోటి కోడళ్లతోటి మీరు ఎందుకు కలిసి ఉండలేరు?
నేను ఈ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులు ఎవరైనా ముసలి వాళ్ళు అయిపోతే కనుక వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీకుంది, లేకపోతే అన్ని నష్టాలు మీకే వస్తాయి. ఇంతే, ఈ నష్టం ఇలాంటి ఏమైనా జరిగితే ఆ నష్టం వాళ్ళకే కదా. Yes. వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని చూడరు, వాళ్ళకేదో పెడితే పెడతారు లేకపోతే లేదు. కొంతమంది ఇసడించుకుంటారు, కొంతమంది టైంకి పెట్టరు, కొంతమంది మిగిలిని పెడతారు. నిన్నటి మొన్నటి వేడి చేసి పెట్టడం, లేకపోతే నిన్నటి మొన్నటి అట్లానే డైరెక్ట్గా పెట్టడం, ఈ కేసులన్నీ జరిగాయండి. ఇవన్నీ అన్యాచురల్ కానే కాదు. ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల కూడా వాళ్ళు దుఃఖపడుతున్నారు. Yes. దుఃఖపడుతున్నప్పుడు ఏం చేయాలి, వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళని మంచిగా చూసుకోవాలి, బుద్ధి ఉండాలి. రేపు ఇవన్నీ చూస్తూ మన పిల్లలు పెరుగుతున్నారు, అవును. వాళ్ళు కూడా మనకి ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. ఏనాడో 50 సంవత్సరాల క్రితము తాత మానవుడని ఒక సినిమా తీశారు. Yes. సినిమా చూడకపోతే ఎవరైనా చూడండి, చక్కగా చెప్పారు తీర్పు. అదే తీర్పు అందరి జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఉంటే మంచిగా, మరి పూజలు చేయమని నేను చెప్పట్లే పేరెంట్స్కి, 24 గంటలు వాళ్ళతోనే ఉండమని నేను చెప్పట్లేదు. మినిమం మీరు వాళ్ళకి చూడాల్సిన అన్ని చూడాలి, అందరూ పలకరిస్తూ ఉండండి. లేదు, ఇటువైపు నుంచి చెప్తా, ఈ ముసలాళ్ళు కూడా తిన్నగా ఉండరు, ప్రతిదాన్ని కెలుపుతారు, ప్రతిదాన్ని పట్టించుకుంటారు, చాదస్తం. ప్రతిదానికి ఇంకా మా మాట వినరేంటి అంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దూరం పెడతారు. ఇటు వీళ్ళు ఇవి అర్థం చేసుకోవాలి, అటు వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళం అయ్యాము, మనకి నోరు బాగానే ఉంటుంది కన్ను మూసే వరకు, ఆలోచనలు కూడా షార్ప్గానే ఉంటాయి, నోరు కూడా షార్ప్గానే ఉంటుంది, బాడీ మాత్రం కదలదు. బాడీ కదలదు, మనం మాటే మాట్లాడగలం అనే నిజాన్ని తెలుసుకోవాలి. ఆ మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం పెద్దవాళ్ళము, అడిగితే తప్ప ఏమీ చెప్పద్దు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు, మంచిగా అమ్మ బాబు అంటూ ప్రేమగా చూడండి. మనవాళ్ళ దగ్గరకు వస్తే దగ్గర రానివ్వరు, కొంతమంది మనవాళ్ళని దూరంబో అంటారు. ఏంటి ఎక్కడైనా తగులుతుందేమో అని, తగులుతా బాబు తగులుతుంది నాయన అని ప్రేమగా చెప్పొచ్చు కదా, దగ్గర రానివ్వరు. వాళ్ళ భాషలో తిడుతూ ఉంటారు, పిల్లలకి అర్థం కాదు. ఈ పిల్లలకి కెవ్వమని ఏడవడం, ఆ పిల్లవాడు తల్లి ఇరిటేట్ అవ్వడము, మళ్ళీ ఆ భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం, ఇవన్నిటికీ కారణం ఏంటి, సమన్వయం లేకపోవడం. ఆలోచన, అది అర్థం చేసుకునే కెపాసిటీని కలిగి ఉండరు. ఒకవేళ కలిగి ఉన్నా ఈగోస్ చంపేస్తాయి వాటిని. ఎంత పెద్దవాళ్ళైనా ఈగోస్తో బాగా ఇదవుతున్నారండి. ఆ ఈగోస్ అనేది పక్కన పెట్టాలి. మీ పెద్దరికం మీకు ఇస్తారు, మీ గౌరవం మీకు ఇస్తారు. ఎప్పుడంటే మీరు కూడా ఆ రకంగా మీరు నిర్ణయించుకోవాలి మీ స్థానాన్ని. మీరు పెద్దవాళ్ళం, మనం ఇలా ఉండాలి, అడిగితే కానీ మనం చెప్పకూడదు, ప్రతి దాంట్లో వేలు పెట్టద్దు, వాళ్ళని విసిగించకూడదు. ఏదైనా అవసరమైతే అడగండి, తప్పలేదు. అంతేగాని ప్రతిదానికి వెళ్తారు కొంతమంది. ఎంత 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా సాధించి పొడుగు చేస్తున్న ముసలి వాళ్ళు ఇంకా ఉన్నారు. మరి కష్టమే కదా. మరి వాళ్ళు ఇలా చూడకపోతే ఇంకెలా చూస్తారు? కాబట్టి ఇలా చూడటము వీళ్ళ తప్పే, ఇలా ప్రవర్తించడం వీళ్ళ తప్పే. అటువంటి పరిస్థితుల్లో సెకండ్ మ్యారేజ్ కావాలంటారు. వయసు ఎంత అన్నామని 80 ఏళ్ల వ్యక్తి ఫోన్ చేశారు నాకు, ఆయనకి సెకండ్ మ్యారేజ్ కావాలని. మరి ఇలా ఉంటాయి. కాబట్టి రెండు పక్కలా కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఈ సెకండ్ మ్యారేజ్ అనే అవసరమే రాదు. మీ తల్లిలో తండ్రో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇష్టపడటం లేదు, ఎందుకు వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకుని వాళ్ళని సక్రమంగా చూసుకుంటే వాళ్ళకి ఆలోచనలు రావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.